హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికి తెలిసిన విషయమే ప్రజెంట్ ఉన్న ఈ డిజిటల్ వరల్డ్ లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ అప్లికేషన్ ఈస్ ఎంఎస్ ఆఫీస్, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో ఇవాటి నుంచి కమింగ్ 5 days మనం ఎంఎస్ ఆఫీస్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకోబోతున్నాం. డాక్యుమెంటేషన్స్, రెజ్యూమ్స్, టైం టేబుల్స్, ప్రజెంటేషన్స్ ఇలాంటివన్నీ మనం ఎంఎస్ ఆఫీస్ లో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఎంఎస్ ఆఫీస్ లో టోటల్ గా 9 సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. ఆ 9 సాఫ్ట్వేర్స్ లో మనం ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అనేవి మెయిన్ గా యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియోని పూర్తిగా చూడండి. అండ్ అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముందుగా మనం వర్డ్ ఓపెన్ చేయాలంటే కింద రౌండ్ గా కనిపిస్తుంది కదా, దీన్ని స్టార్ట్ మెనూ అంటారు. స్టార్ట్ మెనూ నుంచి లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి ఆల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ లేదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని కనిపించింది. దాన్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీకు ఎంఎస్ ఆఫీస్ యొక్క అన్ని సాఫ్ట్వేర్స్ కనిపిస్తాయి. దీంట్లో మీరు ఎంఎస్ వర్డ్ ని క్లిక్ చేస్తే మీకు వర్డ్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఎంఎస్ వర్డ్ యొక్క ఓపెన్ చేసాం కదా, దీన్ని పూర్తి ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నప్పుడు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా డాక్యుమెంట్ మైక్రోసాఫ్ట్ వర్డ్, దీన్ని టైటిల్ బార్ అంటారు అనమాట. ఈ డాక్యుమెంట్ 1 అనేది మనం ఇప్పుడు వర్క్ చేసే డాక్యుమెంట్ యొక్క నేమ్. డిఫాల్ట్ గా మనకి డాక్యుమెంట్ 1 అని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మనం దీనికి ఏ నేమ్ అయితే ఇచ్చుకుంటామో, అంటే ఎలా సేవ్ చేస్తామో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనం వర్క్ చేసే సాఫ్ట్వేర్. మనం ఏ సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఇప్పుడు వర్డ్ చేస్తున్నాం కాబట్టి వర్డ్ అని చూపించింది. మనం పవర్ పాయింట్ ఓపెన్ చేస్తే ఇక్కడ పవర్ పాయింట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని మినిమైజ్ అంటారు. మనం దీన్ని క్లిక్ చేయగానే మనకి వర్డ్ అనేది మినిమైజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ సింబల్ ఉంది కదా, బాక్స్ లాగా, దీన్ని రీస్టోర్ డౌన్ అంటారు అనమాట. దీన్ని క్లిక్ చేయగానే మనకి సాఫ్ట్వేర్ అనేది రీస్టోర్ డౌన్ అయింది. కొంచెం మినిమైజ్ అయింది. టోటల్ గా మినిమైజ్ అవ్వకుండా హాఫ్ మినిమైజ్ అయింది. ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే, మనం ఎప్పుడన్నా ఒక ఇమేజ్ ఓపెన్ చేసి ఆ ఇమేజ్ లో ఉన్నది చూసి ఇక్కడ టైప్ చేసుకోవాలంటే మనకి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీన్ని ఇలా పక్కన డ్రాగ్ చేసి ఇక్కడ మనం మనం ఏం టైప్ చేయాలనుకుంటున్నాం ఆ ఇమేజ్ ని ఇక్కడ ఓపెన్ చేసి అది చూస్తూ మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మ్యాక్సిమైజ్ అయిపోతుంది. ఆర్ అదర్వైజ్ ఇక్కడ టైటిల్ బార్ ఉంది కదా, ఈ టైటిల్ బార్ మీద మనం ఎక్కడైనా డబుల్ క్లిక్ ఇస్తే అది రీస్టోర్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ అదే టైటిల్ బార్ మీద మనం ఎక్కడైనా డబుల్ క్లిక్ చేస్తే అది మళ్ళీ మ్యాక్సిమైజ్ అయిపోతుంది. ఇక్కడ రెడ్ కలర్ లో క్రాస్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లోజ్ బటన్ అంటారు. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ లో మనం వర్క్ చేసినా, మనం ఏదైనా ఫ్రెష్ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే దాన్ని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే సడన్ గా మనకు పవర్ ఆఫ్ అయినా ఏమైనా మనం చేసిందంతా మిస్ అయిపోతాం. అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం మధ్యలో కంట్రోల్ ప్రెస్ చేసుకుని మనం టైప్ చేసిందంతా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఫస్ట్ మనం ఒక డాక్యుమెంట్ నేమ్ అనేది ఇచ్చుకుని ఈ డాక్యుమెంట్ ని మనం వర్క్ చేసే డాక్యుమెంట్ ని సేవ్ చేసుకున్నాం. ఇక్కడ రౌండ్ గా కనిపిస్తుంది కదా, దీన్ని ఆఫీస్ బటన్ అంటారు. ఈ ఆఫీస్ బటన్ దగ్గర వెళ్తే సేవ్ యాస్ అని ఉంటుంది. సేవ్ యాస్ క్లిక్ చేసి మీకు ఇలా ఒక టైటిల్ బార్ అనేది ఒక ఆప్షన్ ఓపెన్ అయింది. దీంట్లో మీరు ఈ డాక్యుమెంట్ కి ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చేసుకోండి. నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ అలాగే మీరు ఏ లొకేషన్ లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ లో సేవ్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ అని క్లిక్ చేస్తున్నాను. మీరు కనుక లోకల్ డిస్క్ డీలో కానీ ఈలో కానీ సేవ్ చేయాలనుకుంటే మీరు అది క్లిక్ చేయగానే లోకల్ డిస్క్ డీ ఓపెన్ అయింది. దాంట్లో మీరు ఏదైనా ఫైల్ కావాలంటే ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా లోకల్ డిస్క్ డీలో సేవ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డెస్క్టాప్ క్లిక్ చేసుకుని సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అది సేవ్ అయిందో లేదో చూపిస్తాను చూడండి. క్లోజ్ చేసేస్తాను. ఇదిగోండి, చిల్ బాస్ అని ఇక్కడ సేవ్ అయింది కదా, ఇది మనం ఇప్పుడు వర్క్ చేసే డాక్యుమెంట్. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ బార్ కింద కనిపిస్తుంది కదా, దీన్ని టాస్క్ బార్ అంటారు. ఈ లైన్ అంతా టాస్క్ బార్ అంటారు అనమాట. దీంట్లో హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ అని ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో విడివిడిగా హోమ్ లోకి వెళ్ళాం అనుకోండి, ఇంకా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. దీన్ని మనం ఈ ఆప్షన్స్ అన్నింటినీ కలిపి రిబ్బన్ అంటారు అనమాట. దీని ఆప్షన్స్ అన్నింటినీ కలిపి రిబ్బన్ అంటాం కదా, దీంట్లో మనకి సపరేట్ గా ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చేసి మనకి వర్క్ చేసుకునే ఆప్షన్స్ అనేవి ఇస్తారు. క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, ప్రోగ్రామ్, పారాగ్రాఫ్ అని, స్టైల్ అని, ఎడిటింగ్ అని, ఇలా అన్ని రిబ్బన్ లో ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. అలా మనకి ప్రతి ఈ
మెనూ బార్ లోకి వెళ్తే ఎలా మెనూ బార్ లో ఏ ఆప్షన్ క్లిక్ చేసినా మనకి సపరేట్ రిబ్బన్ అనేది ఓపెన్ అయింది ఇలా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కింద ఈ స్కేల్ కనిపిస్తుంది కదా, దీన్ని రోలర్ అంటాం. మనకి టోటల్ గా ఓడ్ లో 2 రోలర్స్ అనేవి ఉంటాయి. ఒకటి హారిజాంటల్ రోలర్, ఇంకోటి ఇక్కడ ఉంది కదా దీన్ని వర్టికల్ రోలర్ అంటారు. ఈ రోలర్స్ యూజ్ చేసుకుని మనం ఏ వరకునైనా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో చేయొచ్చు అనమాట. ఏ డాక్యుమెంట్ అయినా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కర్సర్ అంటారు అనమాట. ఇది మనం ఎక్కడ క్లిక్ చేస్తే ఈ కర్సర్ అనేది అక్కడికి వచ్చింది. ఈ కర్సర్ ని కొంచెం నేను ఇక్కడ నుంచి పైనుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వర్టికల్ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి జరుపుకున్నాం అనుకోండి, ఆ కర్సర్ అనేది పైకి వచ్చింది. అలాగే అదేవిధంగా నేను కొంచెం పక్కకు జరుపుకోవాలనుకుంటున్నాను. సో ఈ హారిజాంటల్ రోలర్ని కొంచెం పక్క జరిపితే అది పక్క వచ్చేస్తాను. ఇలాగే మనం మార్జిన్స్ ని, కర్సర్ని అన్నిటినీ ఈ రోలర్స్తో మనం మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ కింద కనిపిస్తుంది కదా, ఇది జూమ్ ఆప్షన్ అనమాట. మన పేజ్ అనేది ఎంత జూమ్ లో ఉందో, ఎంత జూమ్ చేసుకోవాలన్నా మనం ఇక్కడే జూమ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ 100 లో ఉంది. నెక్స్ట్ ఈ పేజ్ ఉంది కదా, ఇక్కడ మనం ఎన్ని పేజెస్ ఓపెన్ చేసాం, దాంట్లో మనం ఎన్నో పేజ్ లో ఉన్నాం ఇప్పుడు అనేది ఇక్కడ డిస్ప్లే చేసింది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 పేజెస్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ 3 అని పడుద్ది. 3 పేజ్ లో ఫస్ట్ పేజ్ లో ఉంటే 1 of 3 అని పడుద్ది. నెక్స్ట్ ఇక్కడ వర్డ్స్ అని ఉంది కదా, మనం టోటల్ గా ఎన్ని వర్డ్స్ టైప్ చేసామో మనకి ఇక్కడ చూపించదు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను నాకు చిల్ బాస్ అని టైప్ చేశాను. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, 2 words. సో ఇక్కడ 2 words చూపించింది. 2 words లో నేను ఒక వర్డ్ అనేది సెలెక్ట్ చేసి ఉంచాను కాబట్టి 1 of 2 అని ఉంది. ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేస్తే 2 of 2 అని చూపించింది, ఎందుకంటే 2 సెలెక్ట్ చేసాను కాబట్టి. ఒకవేళ ఏమి సెలెక్ట్ చేయకపోతే 2 అని ఎన్ని వర్డ్స్ టైప్ చేసామో అదే చూపించింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చుట్టూ ఉన్న లేఅవుట్స్ గురించి చూసుకున్నాం కదా, ఈ సెంటర్ లో వైట్ పేజ్ ఉంది కదా, దీన్ని మనం వర్క్ స్పేస్ అంటాం అనమాట. ఈ వర్క్ స్పేస్ ని మనం ఈ బార్ ని పైకి కిందకి జరుపుకుంటూ మేనేజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ టైప్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలా ఆ డాక్యుమెంట్ లో మనం ఏమేమి యూజ్ చేస్తాం అనేది అన్ని ఇప్పుడు మీకు చూపిస్తాం. సో మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసే ముందు నేను ఒక హెడ్డింగ్ పెట్టాను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ హెడ్డింగ్ అనేది ఫస్ట్ నేను ఈ చిల్ బాస్ అనే దాన్ని హెడ్డింగ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ లాగా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ దీని సైజ్ కొంచెం పెంచుదాం. దీని సైజ్ పెంచాలంటే హోమ్ లో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, 11 అని కనిపిస్తుంది. ఇక్కడ కింద ఈ యారో మార్క్ నొక్కితే మనకి అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. దీంట్లో మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజు పెట్టుకుందాం. సో ఇలా కాకుండా ఇక్కడ మనం డైరెక్ట్ గా మనకు కావాల్సిన నెంబర్ కూడా టైప్ చేసేసుకోవచ్చు. అలా టైప్ చేసుకుని ఎంటర్ నొక్కితే మనకు ఆ సైజ్ అనేది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కలర్ ఆప్షన్ అంటారు. ఈ కలర్స్ అనేవి మనం ఈ కలర్స్ ని ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అనమాట. గ్రీన్ సెలెక్ట్ చేసాను, సో బ్లాక్ ఉంచేస్తాను నేను. నెక్స్ట్ ఈ లెటర్స్ అనేది మధ్యలో కొన్ని ఒక లెటర్ స్మాల్ లెటర్ ఉంది, అలా కాకుండా నాకు అన్ని క్యాపిటల్ లెటర్స్ కావాలి. సో ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి అప్పర్ కేస్ అని పెట్టామనుకోండి, అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి అనమాట. అప్పర్ కేస్ చూసారా, ఆ స్మాల్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ అయిపోయింది. సో లేకపోతే మనం దీన్ని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ చేసి మిగతా అన్ని స్మాల్ లెటర్ చేయాలనుకుందాం అనుకోండి, ఈ ఆప్షన్ క్లిక్ చేసి సెంటెన్స్ కేస్ అని పెట్టామనుకోండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చేసి మిగతా అన్ని స్మాల్ లెటర్స్ వచ్చేస్తాయి. సో ఇది హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ కాబట్టి నేను అన్ని క్యాపిటల్ లెటర్స్ పెడతాను. నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ సెంటర్ లో ఉండాలి కాబట్టి దీన్ని ఇప్పుడు సెంటర్ లోకి పెట్టుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి అలైన్మెంట్స్ అంటారు అనమాట. పారాగ్రాఫ్ యొక్క అలైన్మెంట్స్. ఇది ఇప్పుడు మనం ఇది సెంటర్ లో కావాలి కాబట్టి సెంటర్ అలైన్మెంట్స్ అలా చేసుకుందాం. ఒకవేళ నేను ఇది లెఫ్ట్ ఎడ్జ్ రైట్ ఎడ్జ్ కావాలంటే ఇక్కడికి రైట్ అలైన్మెంట్ రైట్ సైడ్కి వచ్చింది. సో ఇలా నేను సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి నేను దీనికి అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. అండర్లైన్ కావాలంటే మనకి ఇప్పుడు ఇక్కడ యూ సింబల్ ఉంది కదా, ఈ యూ సింబల్ క్లిక్ చేస్తే అండర్లైన్ అయింది. అలా కాకుండా మనం కంట్రోల్ యూ, దీని షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ యూ క్లిక్ చేస్తే అండర్లైన్ అవుతుంది అనమాట. సేమ్ అలాగే బోల్డ్ ఇది క్లిక్ చేస్తే మనకి లెటర్స్ అనేవి ఇంకొంచెం డార్క్ అయింది, బోల్డ్గా అవుతాయి. అంటే చూడండి చూపిస్తాను, ఇలా బోల్డ్ అవుతాయి అనమాట. దీని షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ బి.
నెక్స్ట్ ఇటాలిక్. ఇటాలిక్ అంటే లెటర్స్ అన్ని మీకు కొంచెం ఇలా బ్లెండ్ అయినట్టు కనిపిస్తాయి అనమాట కొంచెం. సో ఇదిగోండి ఇలా కనిపిస్తాయి ఇటాలిక్. నెక్స్ట్ వచ్చేసరికి ఫాంట్. మీకు నచ్చిన ఫాంట్ ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఫాంట్ ఆప్షన్ అనమాట. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్, మీకు చాలా ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ. ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే ఫాంట్ ఆప్షన్ అనమాట. ఇదంతా రిబ్బన్ లో ఒక ఆప్షన్, ఫాంట్ అనేది ఒక ఆప్షన్. ఇదంతా రిబ్బన్ కదా, దీంట్లో ఫాంట్ అనేది ఒక ఆప్షన్. ఇప్పుడు దాకా మనం ఈ ఆప్షన్ గురించి తెలుసుకున్నాం. ఈ ఆప్షన్ లో ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను చిల్ బాస్ అనే ఒక మెయిన్ టైటిల్ ఇచ్చాను, దీనికి ఒక సబ్ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నా, లైక్ క్యాప్షన్ ఇవ్వాలనుకుంటున్నా. అంటే ఈ లెటర్ కంటే కొంచెం కింద ఇక్కడ కింద రావాలి మనకి క్యాప్షన్ అనేది. సో ఇక్కడ క్యాప్షన్ లాగా రావాలంటే లోవర్ కేస్ కి రావాలి మనం. అంటే ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది, X2 అని ఉంది కదా, ఇక్కడ ఈ X2 క్లిక్ చేస్తే మనం క్యాప్షన్ కింద లెటర్ కి కింద టైప్ చేయొచ్చు అనమాట. X2 ఉంది కదా, ఇది X2. దీన్ని ఏమన్నారంటే సూపర్ స్క్రిప్ట్ అనమాట. సూపర్ స్క్రిప్ట్ అంటారు ఈ ఆప్షన్ పేరు. ఓకే, యాక్చువల్కి ఈ టైటిల్ కి సబ్ టైటిల్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఒక ఏమంటారు దాన్ని, దీనికి ఒక సబ్ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ ఒక టైటిల్ క్యాప్షన్ పోని క్యాప్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఇక్కడ X2 ఉంది కదా, X2 క్లిక్ చేస్తే మనకి ఈ లెటర్ కి కింద వస్తుంది అనమాట కర్సర్ అనేది. అక్కడ మనం ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో సబ్ టైటిల్ అది నేను సబ్స్క్రైబ్ అని ఇస్తున్నాను. సబ్స్క్రైబ్. ఇది మనకి ఫాంట్ కొంచెం మారుద్దాం, అలాగే అండర్లైన్ కూడా తీసేద్దాం. అండర్లైన్ తీసేయాలంటే మళ్ళీ సేమ్ అదే బటన్ క్లిక్ చేస్తే అండర్లైన్ పోయిద్ది, బోల్డ్ క్లిక్ చేస్తే బోల్డ్ కూడా పోయిద్ది. సేమ్ ఫాంట్ మార్చుకోవాలంటే ఫాంట్ సబ్స్క్రైబ్. సో ఇలాగ మనం ఈ విధంగా మనం ఒక హెడ్డింగ్ కానీ ఆ హెడ్డింగ్కి ఒక సబ్ టైటిల్ కానీ ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇలా సైజు, ఏ సైజు వల్ల మనకు అర్థం కావట్లేదు అనుకున్నాం అనుకోండి, ఇక్కడ స్మాల్ ఏ క్యాప్ 2 ఏలు కనిపిస్తుంది కదా, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా. ఈ దీన్ని క్లిక్ చేస్తే మనం ఉన్న లెటర్స్ అన్ని కొంచెం చిన్న చిన్నగా అవుతాయి అనమాట. ఇదేనైతే సెలెక్ట్ చేసుకున్నాం అది. అదే దీన్ని నొక్కాం అనుకోండి కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా ఏని, దీన్ని క్లిక్ చేస్తే గ్రో ఫాంట్ అంటారు అనమాట. దీన్నేమో ష్రింక్ ఫాంట్ అంటారు అనమాట. ఈ గ్రోన్ ఫాంట్ ని క్లిక్ చేస్తే గనక మనం కొంచెంగా మన లెటర్ అనేది పెద్దదైంది. మనకి ఎంత కావాలంటే అంత చూసుకుని అక్కడ స్టాప్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మనం ఒక టైటిల్ ఇచ్చాం, దానికి ఒక సబ్ టైటిల్ కూడా ఇచ్చేసాం. ఒక టైటిల్ అండ్ దాని సో నౌ ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. నేను టైటిల్ ఇచ్చేసాను, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే మనకి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్తాం అనమాట. సో నౌ నెక్స్ట్ లైన్కి వెళ్ళాక మనం ఇందాక సెంటర్ అలైన్మెంట్ క్లిక్ చేసాం కాబట్టి కర్సర్ అనేది సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఇది హెడ్డింగ్ కాబట్టి మనం ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. సో మనం కర్సర్ని మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ తెచ్చుకోవాలంటే ఈ లెఫ్ట్ అలైన్మెంట్ క్లిక్ చేస్తే కర్సర్ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి. సో నౌ ఒక హెడ్డింగ్ ఇచ్చాం. మనం ఇప్పుడు ఈ పేజ్కి ఒక బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాం, ఈ పేజ్కి. సో నౌ ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ కాదు, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి బార్డర్ అనేది పెట్టుకున్నాం. సో ఇక్కడ మనకి పేజ్ బార్డర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి బార్డర్ ఆప్షన్స్ అన్ని వస్తాయి అనమాట. మీకు ఎలాంటి బార్డర్ కావాలో, ఎలాంటి లైన్స్ కావాలో బార్డర్స్లో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ఈ బార్డర్ అనేది మనకి ఎలా కావాలి, నార్మల్గా కావాలా, ఒక బాక్స్ షేప్లో కావాలా, ఒక షాడోలా కావాలా, 3Dలో కావాలా,
లేకపోతే కస్టమ్ అంటే మీకు నచ్చిన ఆప్షన్స్ మీరు క్లిక్ చేసుకుని ఏ సైడ్ ఎలాంటిది కావాలో మీరు క్లిక్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో నవ్వు నేను ఒక బాక్స్ సెలెక్ట్ చేసి దాని విడ్త్ వచ్చేసి 2:1/4 పెడుతున్నాను. ఇలా మీరు ఆ బార్డర్ ప్లేస్లో ఏమైనా ఆర్ట్ వర్క్ కావాలంటే అవి కూడా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. ఇలా మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో క్లిక్ చేసుకుని మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో నేను ఒక బార్డర్ అనేది సెలెక్ట్ చేశాను, ఓకే క్లిక్ చేశాను, నా డాక్యుమెంట్కి ఒక బార్డర్ అనేది వచ్చేసింది. సో నీ హెడ్డింగ్ అనేది కొంచెం కిందకి జరుపుకుంటాను ఇలాగా. నేను రోలర్ యూజ్ చేసుకుని హెడ్డింగ్ అనేది కొంచెం కిందకి జరిపాను. ఆ రోలర్ అనేది మనకి ఒక పారాగ్రాఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇవన్నీ ఒక డాక్యుమెంట్ని అందంగా డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట రోలర్స్. సో మళ్ళీ నాకు ఈ కర్సర్ మా సెంటర్లోకి వచ్చింది కాబట్టి నేను స్టార్టింగ్లోకి పెట్టుకుంటాను. ఓకే, నౌ నేను ఒక పారాగ్రాఫ్ టైప్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం ఏం టైప్ చేయాలనుకుంటున్నాం టైప్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ అనేది టైప్ చేశాను. ఈ పారాగ్రాఫ్ ఏంటంటే మనం ఇష్టం వచ్చినట్టు టైప్ చేస్తాం. మనం ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ ఇవ్వలేదు, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఇవ్వలేదు, ఇలా ఏం ఇవ్వలేదు. సో మనం ఇక్కడ ఈ ఆప్షన్ ఇందాక చెప్పాను కదా చేంజ్ కేస్ అని చెప్పి, ఈ చేంజ్ కేస్ ఆప్షన్లోకి వెళ్ళి సెంటెన్స్ కేస్ క్లిక్ చేసామంటే ప్రతి ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ లెటర్ అయిపోతుంది అనమాట. ఎక్కడెక్కడైతే మన క్యాపిటల్ లెటర్ వాళ్ళ సెంటెన్స్లో అక్కడక్కడ మన క్యాపిటల్ లెటర్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్, సో నౌ మన డాక్యుమెంట్కి ఒక వాటర్ మార్క్ ఎలా పెట్టాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ వాటర్ మార్క్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని వాటర్ మార్క్స్ డిఫాల్ట్ వాటర్ మార్క్స్ అనేవి కనిపిస్తాయి. సో మీకు అవి ఏమన్నా ఓకే మీకు అవి సెట్ అవుతాయి అంటే మీరు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కింద కస్టమ్ వాటర్ మార్క్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు ఒక పిక్చర్ని వాటర్ మార్క్గా పెట్టాలంటే పిక్చర్ వాటర్ మార్క్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఒక టెక్స్ట్ని వాటర్ మార్క్గా పెట్టాలంటే టెక్స్ట్ వాటర్ మార్క్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ టెక్స్ట్ని అయితే వాటర్ మార్క్గా పెట్టాలనుకున్నారో ఆ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేయండి. సేమ్ అలాగే మీకు ఒక ఫాంట్ మీ టెక్స్ట్కు కావాల్సిన ఫాంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ అనేది ఆటోలోనే పెట్టుకోండి, అంటే మీ పేజ్ తగ్గట్టు ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది అనమాట. దానికి ఒక కలర్ ఇవ్వండి. మీ టెక్స్ట్ అనేది ఇలా డయాగ్నల్గా అంటే మీకు ఇలా క్రాస్గా వస్తుంది అనమాట పేజ్కి, ఈ డయాగ్నల్ నుంచి కింద డయాగ్నల్ దాకా. అదే మీరు హారిజెంటల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు హారిజెంటల్గా వచ్చింది అనమాట వాటర్ మార్క్. ఓకే, ఈ సెమీ ట్రాన్స్పరెంట్ అనే దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మళ్ళీ ఫస్ట్ ఈ సెట్టింగ్స్ అన్ని పెట్టుకున్నాం కదా, అప్లై నొక్కాను, చూసారా వాటర్ మార్క్ అనేది ఇలా వచ్చింది. అదే మీరు సెమీ వాటర్ మార్క్ అనేది తీసేసి అప్లై నొక్కారనుకోండి కొంచెం డార్క్ అవుతుంది అనమాట. చూడండి రెండింటికి డిఫరెన్స్ చూపిస్తా. సెమీ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇలా ఉంటుంది వాటర్ మార్క్. ఒకవేళ సెమీ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం టెక్స్ట్ మారుస్తాను, ఫాంట్ మారిస్తే కొంచెం డార్క్. ఓకే, ఇలాగా సెమీ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట సెమీ ట్రాన్స్పరెంట్. అది సెలెక్ట్ చేసుకోకపోతే ఇలా ఉంటుంది, కొంచెం డార్క్గా ఉంటుంది అనమాట సెమీ ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసుకోకపోతే. ఒకవేళ మనం హారిజెంటల్ సెలెక్ట్ చేసుకుంటే హారిజెంటల్లో ఇలాగ వస్తుంది అనమాట. ఇలా హారిజెంటల్గా వస్తుంది. మీకు కింద కనిపిస్తుందో తెలీదు, చూపిస్తాను. ఇలా మీకు హారిజెంటల్గా వస్తుంది అనమాట వాటర్ మార్క్ అనేది. ఇప్పుడు నేను వర్టికల్గా కూడా చూపించాను కదా, ఇది డయాగ్నల్గా సెలెక్ట్ చేసుకుంటే ఇలా డయాగ్నల్గా వస్తుంది అనమాట. ఓకే, వాటర్ మార్క్ అనేది మీరు ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్, మీ పేజ్ ఇలా వైట్ కలర్ వద్దు, ఒక కలర్ పెట్టాలి పేజ్కి అనుకున్నారు అనుకోండి. ఏమన్నా కలర్ కావాలంటే పేజ్కి ఇక్కడ పేజ్ కలర్ ఉంది కదా, పేజ్ కలర్ని క్లిక్ చేసి సేమ్ పేజ్ లేఅవుట్లో పేజ్ కలర్ అని ఉంటుంది. మీకు కావాల్సిన మీకు నచ్చిన కలర్. ఎప్పుడు కూడా పేజ్ కలర్కి డార్క్ కలర్ ఇవ్వద్దు, మీరు లైట్ కలర్సే పెట్టుకోండి. అప్పుడు మీరు టైప్ చేసింది బాగా క్లియర్గా కనిపించింది. నేను ఇలా పేజ్ కలర్ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్, పేజ్ బార్డర్స్ ఇచ్చేసాం, పేజ్ కలర్స్ చూసాం, వాటర్ మార్క్ చూసాం, పేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఎలాగా, ఫస్ట్ మనం ఒక నెక్స్ట్ పేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాంక్ పేజ్ అని ఉంది కదా, బ్లాంక్ పేజ్ని క్లిక్ చేశారనుకోండి మీకు న్యూ పేజ్ అనేది వచ్చేసిద్ది అనమాట.
ఇలా మీకు ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు మీకు ఒక టేబుల్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇన్సర్ట్లో మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్ని క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ మీకు ఇలా ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని టేబుల్స్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. మీకు ఇలా హారిజంటల్గా ఒక 3 టేబుల్స్ కావాలనుకోండి, 3, వర్టికల్గా ఒక 2 కావాలి, 2, వర్టికల్గా 3 కావాలంటే 3, అలా ఎన్ని కావాలంటే అన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాగా. నెక్స్ట్ ఇలా కాదు, ఇది ఆటోమేటిక్ ఇలా క్లిక్ చేయగానే మనకి ఆ టేబుల్ అనేది అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇలా కాకుండా మీరు మాన్యువల్గా మీకు ఎన్ని కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి అనేవి ఇక్కడ టైప్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే మీకు టేబుల్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. కాలమ్స్ కానీ రోస్ కానీ కావాలనుకోండి, మీకు ఇక్కడ మీకు ఎడ్జ్లో యాడ్ చేయాలో లేకపోతే సెంటర్లో యాడ్ చేయాలో మీరు ఎక్కడ యాడ్ చేయాలో చూసుకుని అక్కడ రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్లో ఇన్సర్ట్ కాలం లెఫ్ట్ ఆర్ రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కి, రైట్ కావాలంటే రైట్కి, పైన కావాలంటే పైన, కింద కావాలంటే కింద, ఎటు కావాలంటే మీరు అటు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను రైట్ సైడ్ పైకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది కొత్తగా ఇన్సర్ట్ అయిందనమాట. ఇప్పుడు ఈ కాలం అనేది లేదు, నాకు ఇప్పుడు డిలీట్ చేశారనుకోండి, డిలీట్ రో క్రియేట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. ఇలా మీరు కాలమ్స్ని ఎక్స్ట్రా కాలమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కవర్ పేజ్. కవర్ పేజ్ అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ డిజైన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. మీరు మీ కవర్ పేజ్ ఎలా ఉండాలనుకుంటే మీకు అలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న డిలీట్ చేసుకోవాలంటే రిమూవ్ కరెంట్ కవర్ పేజ్, మీరు ఇది క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఉన్న కవర్ పేజ్ అనేది డిలీట్ అయిపోద్ది. ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, నా కవర్ పేజ్కి ఈ డిజైన్ అనేది వచ్చిందనమాట. కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూపిస్తాను. ఇది కవర్ పేజ్ అనమాట. మనం ఇంత టైప్ చేసినంత సెకండ్ పేజ్కి వచ్చేసింది. ఇది ఫస్ట్ పేజ్ అనమాట. మనం డాక్యుమెంట్ టైటిల్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను సెంటర్ కావాలంటే ఇలా దీన్ని సెలెక్ట్ చేసి సెంటర్ నొప్పితే సెంటర్కి వచ్చేసిద్ది. ఇయర్, ఈ ఇయర్ ప్లస్ మనకి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ క్లిక్ చేసుకోవచ్చు. 2020. మీరు ఇక్కడ ఈ ఇమేజ్ డిలీట్ చేసేయాలంటే ఇమేజ్ మీద క్లిక్ చేసి డిలీట్ నొక్కితే ఇమేజ్ పోయిద్ది. అలా మీరు మీ డాక్యుమెంట్కి కవర్ పేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ కవర్ పేజ్ నచ్చలేదు, డిలీట్ చేసేయాలి అంటే సేమ్ అలాగే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇన్సర్ట్లోకి వెళ్ళి కవర్ పేజ్లోకి వెళ్ళి రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అని క్లిక్ చేస్తే మీకు ఆ కవర్ పేజ్ అనేది పోయేది అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏదైనా వర్డ్కి ఇప్పుడు దాకా మనం ఒక వర్డ్కి ఫాంట్ ఎలా ఇవ్వాలి, ఫాంట్ సైజ్ ఎలా పెంచుకోవాలి, ఫాంట్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఫాంట్ కలర్ ఎలా మార్చుకోవాలి, అండర్లైన్ ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. సేమ్ అలాగే ఒక పారాగ్రాఫ్కి సెంటర్ అలైన్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అవన్నీ నేర్చుకున్నాం. బార్డర్స్ ఎలా ఇవ్వాలి నేర్చుకున్నాం. వాటర్ మార్క్ ఎలా ఇవ్వాలి నేర్చుకున్నాం. ఇవన్నీ ఈ వీడియోలో నేర్చుకున్నాం. మిగతా బేసిక్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మిగతా వర్డ్లో మిగతా ఆప్షన్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఇవాళ మనం ఈ వీడియోలో ఒక టెక్స్ట్కి కలర్ ఎలా ఇవ్వాలి, స్టైల్ ఎలా మార్చాలి, పేజ్కి బార్డర్స్ ఎలా ఇవ్వాలి, పేజ్ కలర్ ఎలా మార్చాలి, అలాగే ఒక పారాగ్రాఫ్కి అలైన్మెంట్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. సో మిగతావన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఇంకంతా గైస్, మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.